For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రావ్య. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు కోయిదర శ్రీనివాస్ రాజు గారు. మరి గురుగారితో మాట్లాడి అనేక సందేహాలు ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ. జయ కొండదేవత శంభో శంకర వనదేవత మహాదేవి శంభో దేవి మహాదేవి. జయ సమ్మక్కాయ నమ, సారలమ్మాయ నమ, వనదేవతాయ నమ, కొండదేవతాయ నమ. చెప్పు తల్లి. గురుగారు, ఇప్పుడు ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి, కానీ అందరి ఇంట్లో ఒకటే ప్రాబ్లం అనేది ఉండదు కదా గురుగారు. మరి ఒక్కొక్క ప్రాబ్లం కి ఒక్కొక్కలాగా మీకు పరిష్కారం ఉంటుందా, లేదా ఏ ప్రాబ్లం కైనా ఒకేలాగా పరిష్కారం ఉంటుందా గురుగారు? ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క ప్రాబ్లమ్స్ ఉంటుందమ్మా. ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క మూలిక ఉంటుంది, ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క విధానం ఉంటుంది, ఒక్కొక్క పూజ ఉంటుంది. అన్ని ప్రాబ్లమ్స్ కి ఒకే పూజ ఉండదు. చాలా మంది అన్నిటికీ ఒకటే అని చెబుతుంటారు. అది కరెక్ట్ కాదమ్మా. ఒక ప్రాబ్లం వచ్చిందంటే ఆ ప్రాబ్లాన్ని మనం చూసి ఈ ప్రాబ్లాన్ని ఇంకా పైకి పోకోకుండా ఈ ప్రాబ్లాన్ని ఇక్కడితోనే దాన్ని స్టాప్ చేసేయాలంటే దానికి ఏం చేయాలి, దానికి ఏ మందు ఇవ్వాలి, దానికి ఏ మూలిక ఇవ్వాలి, దానికి ఏ మంత్రం వేయాలి, ఏ మాత్ర వేయాలి, ఏ మంత్రం వేస్తే అది ఆగిపోతుందో అనేది అది ముందు మనం తెలుసుకోవాలి. తెలుసుకొని మనం మూవ్ అయ్యి ఏ ప్రాబ్లానికి, ఫలానా ప్రాబ్లానికి, లవ్ విషయానికి ఒక వేరు ఉంటుంది. తర్వాత కుటుంబంలో ఆర్థిక బాధల గురించి ఒక వేరు ఉంటుంది. తర్వాత ప్రేమ సమస్య, దానికి ఒక వేరు ఒకటి ఉంటుంది. తర్వాత ఒక్కొక్క ప్రాబ్లమ్స్కి ఒక్కొక్క విధానాలు, ఒక్కొక్క వేర్లు, ఒక్కొక్క పూజలు ఉంటాయి. కాబట్టి అన్నిటి కలిపి మనం ఇచ్చేది కాదు. అది ఏ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ముందుకు వచ్చినప్పుడు ఈ ప్రాబ్లం ఉంది నాయన నీకు, ఈ ప్రాబ్లానికి నువ్వు ఇది చేస్తేనే నువ్వు బాగుంటావు అని దానికి మేము వివరించేసి ఆ వస్తువుని మేము పూజ చేసి ఆదివారం అమావాస పున్నమి రోజున మా గురువు గారు అక్కడ మేడారంలో పూజ చేసింది ఆ వేరుని మాకు మంతరిచ్చి మా గురువు గారు మాకు ఇస్తారు. అంటే ఒకటి ఆరోగ్యం గురించి ఒకటి ఇస్తారు, ఒకటి సంతానం గురించి ఒకటి ఇస్తారు, ఒకటి ఉద్యోగం గురించి ఒకటి ఇస్తారు, ఒకటి మనం చేసే పనులు డెవలప్మెంట్ కావటానికి, ఒకటి చేసే ఆరోగ్యంలో ప్రాబ్లం అయినా కూడా మళ్ళీ ఆరోగ్యం మళ్ళీ బాగుండేట్టుగా మళ్ళీ దానికి అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క వేరు అనేది ఉంటుందమ్మా. అంటే ఒకే వేరు అనేది కాదు. కాబట్టి ఈ వేర్లు మేము తెచ్చి పూజ చేసి వనమూలికలు తయారు చేసి కట్టుగట్టి ఇస్తుంటాము. కొంతమందికి పూజ చేసి కట్టుగట్టి ఎర్రటి గుడ్డలో పసుపు కుంకుమ వేసి మూట కట్టి పూజ చేసి వాళ్ళకి ఇంట్లో పైభాగంలో కట్టుకుంటారు. ఆ ఇంట్లో పెట్టుకున్న దాని వలన వాళ్ళ ఇంట్లో అష్ట ఔశ్వర్యాలు, భాగ్యభోగాలు కలిగి మనశ్శాంతి, లక్ష్మీ శాంతి, గృహశాంతి కలిగి వాళ్ళ ఇంట్లో ఎలాంటి దరిద్ర దోషాలు అనేది ఉండకోకుండా మేము పూజ చేసి ఆ అమ్మవారు వనమూలికలు పూజ చేసి ఇస్తాం. ఇచ్చిన దాని వలన వాళ్ళకి అన్ని విషయాలు అన్నీ కరెక్ట్గా జరుగుతాయి. జరిగిన దాని వలన మాకు చాలామంది పరిచయం చేస్తుంటారు. పెద్ద పెద్ద వాళ్ళు మా దగ్గరికి వస్తుంటారు. మా దగ్గరకు వచ్చి బాగుపడ్డ వాళ్ళు కూడా చాలామంది మాకు పెద్ద పెద్ద కండవలు వేసి పెద్ద పెద్దగా మాకు గిఫ్ట్లు ఇచ్చిపోతుంటారు. కాబట్టి దేనికైనా ఒక నమ్మకమే ఇంపార్టెంట్. నమ్మితేనే రాయి. భగవంతుడు అనేది మనం రాయితోనే మనం పూజిస్తాం. కాబట్టి నమ్మితేనే భగవంతుడు, నమ్మకపోతే రాయే. ఆ నమ్మకం అనేది ఉంటేనే మనం ఏదైనా సాధించగలుగుతాం. నమ్మకం లేనిది ఏదీ కాదు. జ్యోతిష్యం అంటే ఏమిటి? ఒక వెలుతురు. మీరు చీకట్లో ఉన్నారు కాబట్టి ఆ చీకట్లో ఉండవలసిన వాళ్ళకి ఒక వెలుతురు లాంటిదే జ్యోతిష్యం. ఈ జ్యోతిష్యం అనేది అదే. అంతేగాని ఈ జ్యోతిష్యం చెప్పినంత మాత్రంలోనే మీరు పెద్ద కోటేశ్వరులు అయిపోతారు, పెద్ద గొప్పవాళ్ళు అవుతారని కాదు. కాబట్టి మీకంటూ ఒక వెలుగులోకి వచ్చినప్పుడే మీరు అర్థం చేసుకొని మేము ఈ రూట్లో పోతున్నాము, తప్పుదారిలో పోతున్నాము, ఆ దారిలో మేము పోకూడదు, మంచి దారిలో పోవాలి అనేది మీకు ఆ ఐడియా అనేది మీకు వస్తుంది. అప్పుడు ఐడియా వచ్చినప్పుడు మీరు ఒక స్థాయిగా వచ్చినప్పుడు ఫలానా గురువు గారి దగ్గరికి వచ్చాను,
ఫలానా మాకు చెప్పించుకున్నాను, మాకు ఆ గురువుగారి వల్ల మాకు మంచి జరిగిందని మీరు కూడా 10 మందికి చెప్పుకుంటారు. కాబట్టి మీకు ఎలాంటి సందేహం ఉన్నా, ఎలాంటి డౌట్ ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించండి. మీకు ఎలాంటి సందేహం ఉన్నా కూడా మేము దానికి చూసి చెప్పగలుగుతాం. చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. ఓం నమః శివాయ. చూసారు కదండి, మరి గురువుగారు చెప్పినట్టు మీకు ఎలాంటి సమస్యలున్నా, ఎలాంటి సందేహాలున్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. గురువుగారి దగ్గర జాతకం చూపించుకోండి. ధన్యవాదములు.